సూసైడ్ చేసుకునే వాళ్ళకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. జనరల్గా షార్ట్ టెంపర్లోకి వెళ్ళి ఏదో కోల్పోయాను, ఇంకేం దొరకదు, నాకు నా జీవితం క్లోజు, రౌండ్ అప్, నా లైఫ్ రౌండ్ అని అనుకున్న వాళ్ళకు చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. ఉదాహరణ, అది ఎగ్జాంపుల్ నేను చెప్పేది. అయితే ఆ అమ్మాయి ఆ అబ్బాయికి కొన్ని రోజుల తర్వాత, ప్రేమించుకున్న కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయికి హ్యాండ్ ఇస్తే అంటే మీకు తెలుసు, హ్యాండ్ ఇస్తే అది వెళ్ళిపోతుంది దూరంగా. వెళ్ళిపోయిన తర్వాత ఆ డిప్రెషన్లోకి వెళ్ళి మనోడు ఎవరైతే ఉన్నారో ప్రేమికుడు, నాకు నా లవర్ వెళ్ళిపోయింది, నాకు జీవితం లేదని చెప్పేసి ఆ షార్ట్ టెంపర్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోతాడు. చనిపోయిన తర్వాత వెంటనే యముని భటులు వస్తారు కాండి కిందికి. యముని భటులు వచ్చి తీసుకెళ్ళడానికి, పైకి యమలోకాన్ని తీసుకెళ్ళడానికి వెళ్తా అంటారు. అప్పుడు ఆ ప్రేమికుడు ఆ యమ భటులతో నాకు అంటాడు, నేను ఒకసారి బ్రహ్మదారి దాన్ని తీసుకెళ్ళండి, నేను బ్రహ్మతో మాట్లాడాలని. అప్పుడు యమ భటులు బ్రహ్మ దగ్గర తీసుకుపోతారు, బ్రహ్మదేవుడి దగ్గర తీసుకుపోతారు, తలరాత రాసే బ్రహ్మదారి. అప్పుడు ఆ ప్రేమికుడు బ్రహ్మను అడుగుతాడు, ఓ బ్రహ్మదేవా, నా తలరాత ఎందుకు రాసావు ఇలా? నేను ప్రేమించిన అమ్మాయి నా నుండి వెళ్ళిపోయింది, నా జీవితంలో ఏం లేదు కానీ. అప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడంటే, నాయన, నేనే అమ్మాయిని నీ నుండి దూరం చేశాను. ఎందుకంటే నేను రాసిన తలరాటలో నీకు ఆ అమ్మాయి లేదు, నీ లైఫ్లో ఆ అమ్మాయి లేదు. కానీ నువ్వు అమ్మాయికి కనెక్ట్ అయ్యావు కాబట్టి నీతో ఉండాల్సిన అమ్మాయి వేరే ఉంది, నీతో జీవితం పంచుకునే అమ్మాయి వేరే ఉంది. అందుకే నేనే ఆ అమ్మాయిని దూరం జరిపాను. నువ్వు ఒక 1 year తర్వాత, ఒక 1 year నువ్వు వేచి ఉంటే నీకు ఇంకో అమ్మాయిని, నీ జీవితంలో ఉండే అమ్మాయిని నేనే నీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేవాడిని, పంపించేవాడిని. నువ్వు తొందరపడి చనిపోయావు, ఇక్కడికి వచ్చావు, నువ్వు ఏం లాభం నాయన, మంచి జీవితం పోగొట్టుకున్నావు, నీకోసం పుట్టిన అమ్మాయి చూడు కింద ఉండేదని చూపెడతాడు. అప్పుడు ఆ ప్రేమికుడు బాధపడి, అయ్యా నేను వేచి ఉండాల్సింది ఇంకొక సంవత్సరం, తప్పకుండా నా జీవితంలోకి కొత్త మహిళ వచ్చేది, మంచి అమ్మాయి వచ్చేది అని బాధపడతాడు. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి పోయిందని మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వేచి ఉండండి, తప్పకుండా దేవుడు ఒకటి పక్క జరిపితే ఇంకోటి తప్పకుండా నీ జీవితంలోకి పంపిస్తాడనేదే నా ఇంటెన్షన్. నా పేరు మధుకరు. టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.